భారతదేశంలో మూడోసారి పెట్టుబడిదారుల ప్రోద్బలంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఈ దేశంలో పేదరిక నిర్మూలనిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు మధ్య భారతంలోని ఖనిజ సంపదను ఎవరైతే ఎన్నికలలో వారికి సహకరించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు అమ్మి వాళ్ళను ఇంకా ధనవంతులుగా చేయడానికి మధ్య భారతంలోని ఖనిజ సంపద కోసం అక్కడ ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడే మావోయిస్టులను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఈ ప్రభుత్వం నిరంకుశానికి విధ్వంసానికి సృష్టిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మధ్య భారతంలోని ఖనిజ సంపదను ప్రకృతిని కాపాడి ఆదివాసీ అననాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.